లైగర్, డబుల్ స్మార్ట్ శంకర్ సినిమాలు పూరి జగన్నాథ్ని ఏమాత్రం కాపాడలేకపోయాయి. రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ అవ్వటంతో పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు పూరి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఫలానా హీరోతో ట్రై చేస్తున్నాడనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. పూరికి ఎవరు ఛాన్స్ ఇస్తారనేది పక్కన పెడితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది. మరోసారి పూరి పాత కథపై వర్క్ చేస్తున్నట్టుగా టాక్. చాలా కాలంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని అనుకుంటున్నాడు పూరి. వాస్తవానికి పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే చిరు రీ ఎంట్రీ జరగాల్సింది. చిరు కోసం ఆటోజానీ అనే మంచి మాస్ స్టోరీ రాసుకున్నాడు పూరి. అయితే ఆటోజానీ ఫస్ట్ హాఫ్ మెచ్చిన మెగాస్టార్ సెకండ్ హాఫ్తో సాటిస్ఫై అవ్వలేదు. ఫైనల్గా పలు కారణాల వల్ల ఆటోజానీ అటకెక్కింది. రీ ఎంట్రీ మూవీగా ఖైదీ నెంబర్ 150 చేశారు చిరు. అయితే చాలా కాలం తర్వాత మెగాస్టార్ కోరిక మేరకు గాడ్ ఫాదర్ సినిమాలో ఓ చిన్న గెస్ట్ రోల్ చేశాడు పూరి. ఆ సమయంలో పూరితో మంచి కథ రెడీ చేయమని చెప్పుకొచ్చారు మెగాస్టార్. దీంతో పూరి మళ్లీ ఆటోజానీని తెరపైకి తెస్తున్నట్టుగా సమాచారం. మెగాస్టార్ను మెప్పించేలా ఆటోజానీ కథ సెకండ్ హాఫ్ లో మార్పులు చేస్తున్నాడట. అసలు ఇందులో నిజమేంతో తెలియదు, కానీ పూరి మెగాస్టార్ కాంబో సెట్ అయితే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ కాంబో సెట్ అవుతుందా? మెగాస్టార్ ఈసారైనా పూరికి ఛాన్స్ ఇస్తాడా, లేదా మరో హీరోతో పూరి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అనేది చూడాలి.